హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఆసరా పింఛన్దారులకు ఒక తాజా అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో 53,46,372 మంది ఆసరా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. వీటికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వివరాలను పరిశీలించినట్లయితే ఈ నెల 5 నుండి ఆసరా పెన్షన్లు 4,16, 6,16 జమ ఆదేశాలు జారీ చేస్తున్న సీఎం. తెలంగాణలో ఆసరా పెన్షన్ వాహులు ఎదురు చూస్తున్న పెన్షన్లు వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయలు పెన్షన్లు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే దశల వారీగా విడతల వారీగా అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలన్నీ కూడా కలెక్టర్లకు ఇతర అధికారులకు అయితే జారీ చేయడం జరుగుతుంది. నిన్న జూన్ 2వ తారీఖున ఈ యొక్క ఆసరా పెన్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5న కేబినెట్ భేటీ అనేది ఉంటుంది. ఆ కేబినెట్ భేటీలో వీటిపై నిర్ణయం తీసుకొని మరి ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు, వీటన్నిటిని లిస్ట్ అనేది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. ఈ లిస్టులో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తామని అయితే సీఎం గారు అయితే ఖరాఖండిగా అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు ఎప్పుడో డిసెంబర్ నుండి పెన్షన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంకొన్ని వీటిపై ఎటువంటి స్పష్టత లేనందువలన ఆసరా పెన్షన్ వాహుల ఆశగానే మిగిలిపోయింది. ఇకనైనా ఈ నెల 5 నుండి అయినా ఆసరా పెన్షన్ ఇవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాము. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఆసరా పెన్షన్ల కోసం వారి యొక్క జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు. వాటి నుండి వచ్చే ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిపైన వారైతే ఆధారపడుతున్నారు. చాలా న్యూస్ ఛానల్స్ పెన్షన్లు పడుతున్నాయని చాలామంది చెప్పడం జరుగుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారంగానే మనకున్న అధికారుల నుండి అదేవిధంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ నెల 5న కేబినెట్ అయితే ఒక మీటింగ్ అయితే ఉంటుంది. మరి ఆ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటిపై మరి ప్రభుత్వం అయితే ఏం స్పష్టత చేస్తుందో మనం ఇద్దరు కూడా వేచి చూడాలి. తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.